సినిమాల్లో హీరోలు చేసే స్టంట్స్ ని ప్రేక్షకులు మైమరిచిపోయి చూస్తారు. హీరోలు చేసే విన్యాసాలను చూసి థ్రిల్ అయిపోతారు. అయితే ఎక్కువ శాతం కొన్ని రిస్క్ ఫైట్స్ ను డ్యూప్స్ తోనే చేయిస్తారు. రియలిస్టిక్ గా ఉండాలన్న ఉద్దేశంతో కొందరు హీరోలు డూప్ లేకుండా ఫైట్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా డూప్ లేకుండా ఫైట్స్ చేసే హీరోలు కొందరున్నారు. కానీ తన ప్రతి సినిమాలోనూ ఆ రిస్క్ తీసుకొని ప్రమాదకరమైన స్టంట్స్ ని సైతం తానే స్వయంగా చేసే హీరో జయన్. 1974లో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన జయన్ కేవలం 6 సంవత్సరాల్లోనే 150 సినిమాల్లో నటించాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందిన జయన్ లెక్కకు మించిన ఫైట్స్ ను ఎలాంటి డూప్ లేకుండా రియల్ గా చేశారు. అతను సినిమాల్లో చేసే రిస్క్ స్టంట్స్ గురించి కథలుగా చెప్పుకునేవారు. చివరికి ఆ ఉత్సాహంతోనే 41 ఏళ్ల చిన్న వయసులో మృత్యు ఒళ్ళోకి చేరారు. అసలు ఎవరి జయన్? అతను సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అతను ప్రాణాలు కోల్పోవడానికి గల కారణాలేమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1939 జూలై 25న కేరళలోని కొల్లంలో జన్మించిన జయన్ అసలు పేరు కృష్ణన్ మాధవన్ నయ్యర్. కొల్లంలోనే 10th వరకు చదువుకున్న జయన్ ఆ తర్వాత ఇండియన్ నేవీలో చేరారు. ఇండియా మొదటి వార్షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్ ని బ్రిటన్ కి తీసుకువెళ్లిన టీంలో జయన్ కూడా ఒక మెంబర్. 16 సంవత్సరాల పాటు ఇండియన్ నేవీలో పనిచేసిన జయన్ మాస్టర్ సిపిఓగా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని కంపెనీలలో పలు రకాల ఉద్యోగాలు చేశారు. స్నేహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు మిత్రుల ప్రోత్సాహంతో యాక్టింగ్ వైపు వచ్చారు. 1974లో వచ్చిన శాపమోక్షం నటుడిగా అతని మొదటి సినిమా. ఆ తర్వాత చేసిన సినిమాల్లో అందం, ఆకర్షణీయమైన ఫిజిక్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు జయన్. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. తన ప్రతి సినిమాలో 2 లేదా 3 రియల్ ఫైట్స్ ఉండేలా చూసుకునేవారు జయన్. అతని రియల్ స్టంట్స్ చూసి ప్రేక్షకులు థ్రిల్ అయిపోయేవారు. సాధారణంగా ఉండే ఫైట్స్ కాకుండా రిస్క్ ఫైట్స్ చేసేందుకే జయన్ ఇష్టపడేవారు. స్టార్ హీరోగా మారిన తర్వాత రిస్క్ తీసుకోవడం సరికాదని దర్శక నిర్మాతలు, యూనిట్ మెంబర్స్ వారించినా జయన్ మాత్రం వినేవారు కాదు. చంద్రహాసం అనే సినిమాలో అతను చేసిన షిప్ క్రేన్ స్టంట్, స్పీడ్ గా వెళ్తున్న గూడ్స్ ట్రైన్ పై నుంచి దూకి చేసిన విన్యాసాలు, ప్రమాదకరంగా ఉండే హొగేనకల్ జలపాతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈత కొట్టడం, ఇక ఇటుక గోడను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తో బద్దలు కొట్టి వెళ్లడం, ఎంతో ఎత్తైన ప్రదేశాల్లో కట్టిన తాళ్ల వెంట జారే సన్నివేశాలు, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో సాహసాలు అతని కెరీర్ లో ఉన్నాయి. 1980 నవంబర్ 16న జయన్ ని మృత్యువు కబళించిన రోజు. మద్రాస్కి సమీపంలోని షోళవరంలో కొలిలక్కం అనే చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. హెలికాప్టర్లో ఉన్న విలన్తో ఫైట్ చేసే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. నటుడు సుకుమారన్ బైక్ నడుపుతుండగా వెనక కూర్చున్న జయన్ భూమికి కొద్ది ఎత్తులో ఎగురుతున్న హెలికాప్టర్ రాడ్స్ ని పట్టుకోగానే హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. ఆ రాడ్ పై నిలబడి లోపల ఉన్న విలన్ తో ఫైట్ చేశాడు. ఫస్ట్ టేక్ లోనే ఆ షాట్ ను ఓకే చేశారు డైరెక్టర్. అయినప్పటికీ మరో 2-3 షాట్స్ తీశారు. అయితే షాట్స్ సంతృప్తి పరంగా రాలేదని మరో షాట్ చేద్దామని జయన్ పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఆ ఫైట్ సీన్ను తీశారు. ఆ సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పడంతో అది క్రాష్ అయిపోయింది. దాన్ని పట్టుకొని వేలాడుతున్న జయన్ ఆ క్రాష్లో ప్రాణాలు కోల్పోయాడు. పైలట్తో పాటు హెలికాప్టర్లో ఉన్న నటుడు బాలన్ కే నయ్యర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జయన్ మరణ వార్తను అతను హీరోగా నటించిన దీపం చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఒక స్లైడ్ ద్వారా ప్రేక్షకులకు తెలిపారు. అయితే ప్రేక్షకులు ఆ వార్తను సీరియస్ గా తీసుకోలేదు. రాబోయే కొత్త సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో భాగంగానే అలా స్లైడ్ చేశారు అనుకున్నారు. ఆ తర్వాత అది నిజమని తెలుసుకొని అందరూ షాక్ అయ్యారు. జయన్ అంత్యక్రియలు కొల్లంలో జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు తరలివచ్చి తమ అభిమాన హీరోకి ఘన నివాళులర్పించారు. జయన్ చనిపోయే నాటికి కొన్ని కమిట్ అయిన సినిమాలు కాగా కొన్ని చివరి దశలో ఉన్నాయి. జయన్ హీరోగా ప్రారంభమైన గర్జనం చిత్రం కోసం జయన్తో ఒక ఫైట్, 2 పాటలు చిత్రీకరించారు. అతని మరణంతో ఆ చిత్రాన్ని రజనీకాంత్తో మళ్లీ తీశారు.